గాంధీ కూడా ఒక సాధారణ కుటుంబమే. ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఎన్నోసార్లు చెప్పాడు, ఒక రైల్వే స్టేషన్లో టీ అమ్ముకుంటూ కష్టపడిన వ్యక్తి. మీలో శక్తి ఉంది, సామర్థ్యం ఉంది, దానికి వెలికి తీసే ఆలోచన రావాలి. అదే ఆలోచన ఒక మహిళ, అసాధారణమైన మహిళగా తయారు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ నేను తీసుకుంటాను. మిమ్మల్ని ప్రోత్సహిస్తాం, మీ అందరికీ ఎక్కడికక్కడ అండగా ఉంటాం. ఇంకో పక్క మీకు అవసరమైతే ఏదైనా ఇబ్బందులుంటే ఇబ్బందులు పరిష్కారం చేస్తాం. ఇప్పుడే కాన్స్టిట్యున్సీ పార్టీ ప్రెసిడెంట్ చెప్పింది, తెలుగుదేశం వస్తే ఎవ్వరు కూడా ఆడబిడ్డకు ఎక్కడ అన్యాయం చేయాలనో అవమానం చేయాలని ఆలోచిస్తే భయపడతారు. ఒక్క ఉదాహరణ చెప్తున్నా. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2015 ఆ ప్రాంతంలో గురిజాల్లో ఒక చిన్న అమ్మాయి పైన, ముస్లిం బాలిక పైన అత్యాచారం జరిగింది. నాకు సమాచారం వచ్చింది, చాలా సీరియస్ అయ్యాను. నేను ఒకటే చెప్పాను, ఎన్ని టీంలు వేస్తారో వేయండి, 24 గంటల్లో ఎక్కడున్నా పట్టుకోమని ఆదేశాలు ఇచ్చాను. 24 టీంలు వేసి ఎతుకుతా ఉంటే వాడు ఎక్కడ పోవాలన్నా భయపడిపోయి కడాన చెట్టు కూరేసుకొని చచ్చిపోయే పరిస్థితి వచ్చాడు. అంటే నేను ఒకే మాట చెప్పాను ఆ రోజు కూడా, ఎవడైనా నా ఆడబిడ్డలో జోలుకొస్తే ఖబర్దార్ జాగ్రత్తగా ఉండండి, అదే లాస్ట్ డే మీకు. అది పరిపాలన. ఈరోజు ఏమన్నా పరిపాలన ఉందమ్మా? ఎవరికన్నా భయం ఉందా? కాదమ్మా, మీరు గుర్తుపెట్టుకోవాలి, గంజాయిని పెంచి పోషిస్తే రాష్ట్రంలో అధికార పంట, వ్యవసాయ పంట, వాణిజ్య పంట గంజాయి. ఏమమ్మా, గంజాయి దాగినోడికి తల్లికి పెళ్ళానికి వ్యత్యాసం తెలుస్తుందా? ఆ పిల్లలు మీ దగ్గర ఉంటారా? మీ పిల్లల గంజాయికి అలవాటైతే ఏమవుతారు మీరు? నిన్నే మీరు చూశారు, గంజాయే కాదు డ్రగ్స్, డబ్బులకు కక్కుర్తిపడి విదేశాల నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి అమ్ముకునే పరిస్థితికి వచ్చారంటే ఈ ప్రభుత్వానికి బాధ్యత ఉందని నేను అడుగుతున్నా. అదే తెలుగుదేశం హయాంలో రాలేదేవాడు? రావాలంటే భయపడ్డారే. అంటే మీరే అలాంటి తప్పుడు వ్యాపారాలు, చీకటి వ్యాపారాలు చేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు. అందుకే ఇవన్నీ జరిగాయి. అవసరమైతే మా ఆడబిడ్డల కోసం ప్రత్యేకమైన చట్టం కూడా తీసుకొచ్చి మీ అందరినీ కాపాడుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం, మిత్రపక్షాలు తీసుకుంటాం. నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని కోరుతున్నా, ఈ రోజు నుంచి మన నియోజకవర్గంలో కూడా బూత్ కమిటీలు వేసుకునేవాళ్ళం. కానీ మొట్టమొదటిసారిగా మహిళల్ని ఇంత పెద్ద ఎత్తున ప్రోత్సహించాం. నా జీవితంలో నేను ఊహించలేదు. మామూలుగా బూత్ కమిటీ మీటింగ్లు అన్ని పెడితే కూడా ఇంతమంది రారు, దానికంటే 3 ఎక్కువ వచ్చారు. కార్యకర్తలు ఎంతమంది ఉన్నారో వాళ్ళకంటే 3 ఎక్కువ మీరే వచ్చేశారు. అది మీకు పార్టీ పైన అభిమానం. రెండోది, ఇక్కడి నుంచే ప్రారంభం. మా ఆడబిడ్డలు బ్రహ్మాండంగా రాజకీయాల్లోకి వస్తారు. మా మగవాళ్ళు ఆలోచించుకోవాలి, మీ కుర్చీల కోసం మీరు ఎత్తుక్కునే రోజు తొందరలోనే వస్తుంది. అందరూ ఆడబిడ్డల రోజు అధికారంలోకి రావాలనుకుంటే. రెండోది, ఆడబిడ్డల్ని బాగా చదివించి ఎక్కువ డబ్బులు సంపాదించే మార్గం ఏంటో చేసి చూపిస్తాను. నేను అందుకే ఆ మీటింగ్లో చెప్పబోతున్నాను. రాబోయే రోజుల్లో మన నియోజకవర్గాన్ని ఒక ఆదర్శంగా తీసుకుని ఇండస్ట్రీస్ కానీ, సర్వీస్ సెక్టర్ కానీ పెద్ద ఎత్తున ఏమేం చేయాలో చేసి దేశం గర్వపడే విధంగా కుప్ప అంటే శభాషని నిరూపిస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దానికి కూడా సారథులు మీరే. ఆ పగ్గాలు కూడా మీ చేతికి ఇస్తా. ప్రతి ఒక్క కుటుంబంలో మీరు ముందుకు రండి. ఆర్థికంగా మీకు ఇస్తా ఉంటాం. వచ్చిన డబ్బులు బాగా సంపాదిస్తే మళ్ళా మీకు ఇస్తే ఆ డబ్బుల్ని మల్టిప్లై చేసి మీరు సంపాదిస్తే ఒకసారి రుచి మరిగితే డబ్బులు సంపాదించడం చాలా సులభం కూడా. మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. ఆ రోజు డాక్రా సంఘాలు పెట్టాను, మిమ్మల్ని ప్రోత్సహించాను. ప్రతి ఒక్క సంఘం దగ్గర డబ్బులు ఉన్నాయి. అదే మరి మీకు ఆవులు పట్టించాను, మీరే సంపాదించుకునే పరిస్థితికి వచ్చారు. అదే మరి ఐటీ ఉద్యోగాలు కావాలని పిల్లల్ని బాగా చదివించి
ఐటీ పరిశ్రమలు తీసుకొచ్చాను రాష్ట్రానికి. ఇక్కడ చదువుకున్న వాళ్ళు విదేశాలకు